ఆత్మకూరు ఎస్ మండలంలోనే మిడితనపల్లి గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను బిఎల్ఏల పనితీరును ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ఆత్మకూరు ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రామచంద్రారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఆయన నేరుగా పర్యటించి ఓటర్ల నమోదు మరియు ఫారాల సేకరణ తీరును పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆత్మకూరు ఎస్ మండలంలోని విడతనపల్లి గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను బిఎల్ఏల పనితీరును ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ఆత్మకూరు ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు రామచంద్రారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఆయన నేరుగా పర్యటించి ఓటర్ల నమోదు మరియు ఫారాల సేకరణ తీరును పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అర్హులైన ఓటర్ జాబితా నుంచి మిగిలిపోకుండా ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో ధృవీకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. జూలై 30 వరకు ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ఫామ్ నింపి ఇచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, బిఎల్ఏల నుంచి ప్రతిరోజు ఎన్యుమరేషన్ నివేదికను తెప్పించుకొని టీపీసీసీకి పంపాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం పేదల ఓట్ల తొలగింపుతో లబ్ధి పొందాలని చూస్తుందని, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో ఇదే జరిగిందని వివరించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా వారి అనుకూల ఓటర్లతో ఎన్యుమరేషన్ చేయిస్తున్నారన్నారు. కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త పూర్తి అప్రమత్తంతో ఉండాలని, రోజువారీ బూతుల వారీగా బిఎల్ఏలు, సూపర్వైజర్లు టీపీసీసీకి నివేదిక అందియాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప్పల సురేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ ఉపేందర్ రెడ్డి, శ్రీదండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పచ్చిపాల వెంకన్న, సర్ ఇన్ఛార్జ్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి తన్నీర్ పురుషోత్తం, జిల్లా కార్యదర్శి భూతం లింగయ్య, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగెల్లి అరుణ్ కుమార్, గుంటూరు చిట్టిబాబు, జామండ్ల సత్యనారాయణ రెడ్డి, షిగా శ్రీనివాస్, కోన అయోధ్య, నాగు నాయక్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెపాక అనిల్ తదితరులు పాల్గొన్నారు.